హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకునే సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దానిలోనికి కొన్ని జీడిపప్పులు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని రెండింటి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోనికి ఒక కప్పు సేమ్యాని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని కలుపుతూ సేమ్యాని ఫ్రై చేసుకోవాలి. సేమ్యా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లోనికి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హైలో పెట్టుకుని వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత దీనిలోనికి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ సేమ్యాని బాగా ఉడకనివ్వాలి. సేమ్యా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార వేసిన తర్వాత సేమ్యా గట్టిపడుతుంది కాబట్టి ముందుగానే సేమ్యాని బాగా ఉడికించాలి. సేమ్యా అంతా బాగా ఉడికిన తర్వాత దీనిలోనికి 1/2 కప్పు పంచదారని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా అవుతుంది. పంచదార అంతా బాగా దగ్గర పడి కొంచెం లైట్ తీగపాకం వచ్చి జిగురు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోనికి కొంచెం ఇలాచీ పౌడర్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకునే సేమియా కేసరి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.